రీజనల్ అధికారుల కొరత ఏర్పడింది. డీజీపీ కార్యాలయంలో 61 మంది డీఎస్పీలు నిరీక్షణలో ఉన్నా పలు జిల్లాల్లో సబ్ డివిజనల్ అధికారి పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల కంటే దారుణంగా వ్యవహరించిన పలువురు ఐపీఎస్లతో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అధికారులు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హాజరు వేయించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో పోలీస్ సిబ్బంది సంఖ్య 50,000 మాత్రమే ఉంది. వీరితో పనిచేయించే బాధ్యత సబ్ డివిజన్ స్థాయిలో డీఎస్పీలు, జిల్లా స్థాయిలో ఎస్పీలు, ఆపై సీనియర్ ఐపీఎస్లపై ఉంటుంది. వైసీపీ ప్రభుత్వ పాలనలో పోస్టింగ్స్ కోసం కొందరు, ఒత్తిడితో మరికొందరు ఆ పార్టీ నేతల అన్యాయాలు, అక్రమాలకు వత్తాసు పలికారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో గత 5 ఏళ్లుగా ఐపీఎస్ ని పక్కన పెట్టిన వైసీపీ చట్టం అమలు చేసిన పోలీసులకు కష్టాలొచ్చాయి. ఉన్నారు అంటే ప్రస్తుతానికైతే వాళ్ళు వివిధ ఆరోపణలు కావచ్చు, లేకపోతే వాళ్ళందరూ కూడా విఆర్ లో కూడా పెడతాం కూడా జరిగింది. దీంతో దాదాపు చాలా చోట్ల డిఎస్పీ లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు గడిచిన 5 ఏళ్లలో అయితే టీడీపీ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి నెలకొంది. అటు చంద్రబాబునే కావచ్చు, లేకపోతే అచ్చెన్నాయుడునే కావచ్చు, కొల్లు రవీంద్రనే కావచ్చు, లేకపోతే రఘురామకృష్ణరాజునే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇబ్బందులకు గురి చేశారు. అటువంటి వారిని కొంతమంది అయితే విఆర్ లో పెడతాం కూడా జరిగింది. అయితే వైసీపీకి పొంతపడిన వారికి కూడా వాళ్ళు చాకచక్యంగా మళ్ళీ తిరిగి పోస్టింగ్ తీసుకున్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అత్యంత చాకచక్యంగా ఈ మళ్ళీ తిరిగి కూడా వైసీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా పోస్టింగ్లు అయితే తెచ్చుకుని వాళ్ళు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపైన అటు టీడీపీ శ్రేణులు మాత్రం తీవ్ర మనస్తాపం కూడా చెందుతున్న పరిస్థితి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లాలో అరెస్ట్ చేసి జైలుకి పంపించిన డిఎస్పీ ప్రస్తుతం అమలాపురం లాంటి సబ్ డివిజన్ లో ఒక కీలకమైన పోస్ట్ అయితే దక్కిస్తున్న పరిస్థితి నెలకొంది. అలాగే టీడీపీ నాయకులు ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రను అరెస్ట్ చేసిన 2 డిఎస్పీలకు ఎవరైతే అంటే ఎవరైతే అయ్యన్న పాత్రలో అప్పుడు దుస్తులు మార్చుకుంటున్న సమయంలో రహస్యంగా ఫోటోలు తీసి వాటిని జగన్ పంపించారు. ఆయన్ని రాయల మీద నుంచో పెట్టామని చెప్పి కూడా జగన్ దగ్గర మెప్పు పొందారు. ఆ తర్వాత వారిద్దరు కోరిన చోట వైసీపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అదే అధికారులకు టీడీపీ ప్రభుత్వం ఇటీవల ఎస్పీలుగా కూడా పదోన్నతి కల్పించింది. అలాగే కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా రాజమర్యాదలు అయితే చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి చూస్తే కనుక అటు 61 మంది డిఎస్పీలు, 36 మంది ఎస్పీలు, 24 మంది ఐపీఎస్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారంటే అందులో కూడా అంటే కొంతమంది అయితే తప్పులు చేయకపోయినా అంటే ఎటువంటి అక్రమాలకు పాల్పడిపోయినా కొన్ని ఆరోపణల నేపథ్యంలో వాళ్ళంతా కూడా కొంత వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఇంకా వడపోత పోసి వాళ్ళని తీసుకుంటే కొంతమంది మంచి ఆఫీసర్స్ దొరికే అవకాశం ఉందని చెప్పి కూడా పలువురు భావిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.